ఇటీవల మావల్లో యువకుడు వంశీపై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. 15 లక్షల రూపాయలతో హత్యకు ఒప్పందం కుదిరిందని, ప్రేమ వ్యవహారం ఎందుకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికే 6గురుపై కేసు నమోదు కాగా అందులో 4గురిని అరెస్టు చేశామని, మరో 2 బీజేపీ కౌన్సిలర్ రఘుపతి, ఆయన భార్య పరారీలో ఉన్నారని మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ ఉమేందర్ పోలీసు అధికారులతో కలిసి వెల్లడించారు. తర్వాత మోటార్ సైకిల్ ఏమో వీళ్ళు రెక్కి చేసిన 2 మోటార్ సైకిల్, తర్వాత సెల్ ఫోన్లు ట్రీట్మెంట్. ఇక మావల మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో కీలక వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ కౌన్సిలర్ రఘుపతి కుమార్తె అదే గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంశీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయమై తండ్రికి తెలియడంతో రఘుపతి 2 సంవత్సరాల కిందట తన ఫామ్ హౌస్కు తీసుకువెళ్లి బెదిరించాడు. ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకోవడంతో అతన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవలే చౌహాన్ రవి రఘుపతిని కలవగా అప్పుడే అతనితో 15 లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నాడు. ఒకరిని జీపుతో గుద్ది చంపాలని చెప్పాడు. యాక్సిడెంట్ కేసు నమోదవుతుందని, తన మీద ఎలాంటి అనుమానం రాదని చెప్పి అడ్వాన్స్గా రవికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఎన్నికల తరువాతనే హత్య జరగాలని సుపారీ కూడా ఇచ్చారు. రవి అప్పటికే జైనత్ మండలంలో జరిగిన ఓ దొంగతనం కేసులో ముద్దాయి. ఈ నేపథ్యంలోనే రవి తన స్నేహితుడు అశోక్తో కలిసి నవంబర్ 28న దస్నాపూర్లో రఘుపతి ఆఫీస్కు వెళ్ళాడు. ఆ సమయంలో ఆఫీసు ముందు నుండి యాక్టివా బండిపై వెళుతున్న వంశీని చూపించాడు రఘుపతి. ఆ తర్వాత రఘుపతి తన కారులో వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి వంశీ ఇల్లు సైతం చూపించాడు. అతని భార్య కూడా వంశీని ఎలాగైనా చంపాలని, తన పరువును కాపాడాలని వాళ్ళిద్దరిని కోరింది. ఇక పక్కా రెక్కి నిర్వహించిన అనంతరం వీరిరువురు మరో 2తో కలిసి మర్డర్కు వ్యూహం రచించారు. ఈ నెల 18న వంశీ ఎప్పటిలాగే పాల కోసం వెళుతూ ఉండగా దారిలో కాపు కాసిన వారు శ్మశాన వాటిక వద్దకు రాగానే జీపుతో ఢీకొట్టారు. వంశీ కింద పడిపోయి గాయాల పాలయ్యాడు. మళ్ళీ జీపును వెనక్కి రివర్స్ తీసుకునే క్రమంలో విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో అది స్కూటీపై పడింది. దీంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు 4గురిని అరెస్టు చేశారు. మరో 2 నిందితులైన ఉష్కెం రఘుపతి, ఆయన భార్య పరారీలో ఉన్నారు. కేసులో కీలక భూమిక పోషించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. కిరాయి అంతకులతో అత్యాయత్నం చేయించిన ఉష్కం రఘుపతి 15 లక్షలతోని హత్యకు ఒప్పందం. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో 6గురిపై కేసు అయింది, 4గురిని అరెస్ట్ చేసినాము. మెయిన్ ఏంటంటే ఈ ఆదిలాబాద్ మావల కౌన్సిలర్ రఘుపతికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుతోని ఈ మావలకు చెందిన వంశీ అనే మాల కులస్తునితో ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ప్రేమ వ్యవహారం కూడా జరిగింది. అది తెలుసుకున్న రఘుపతి 2 సంవత్సరాల క్రితము తన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసిండు. 18వ తారీఖు ఉదయం 5 గంటలకు అశోక్ రవికి ఫోన్ చేసి, మరి మనం పోదాం అనుకున్నాం కదా, పొద్దున్నే ఆ పిల్లోడు ఆ డైరీ ఫామ్కి పోతాడు. ఇంటికి దగ్గర నుంచి డైరీ ఫామ్ పోయి అక్కడ పాలు తీసుకొని ఆదిలాబాద్ పోతాడు. అది వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ పెట్టేసుకొని 18వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు కేరకల నుంచి పోయి అక్కడ మావల మెయిన్ రోడ్డు మీద ఆగినారు, కొత్తవాడ టర్నింగ్లో. సుమారు 5:30 గంటలకు ఈ వంశీ అనే యువకుడు అతని బండిపై స్కూటీపై వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అతను వెనకంబడే ఫాలో అయ్యి స్పీడ్గా పోయి అతను గుద్దగానే అతను కింద పడ్డాడు. బండి ఒక దగ్గర పడ్డది. మళ్ళీ రివర్స్ తీసుకుని మళ్ళీ గుద్దుదామంటే పోయి ఎలక్ట్రిక్ పోల్ తలిగి ఆ బండి అందులోనే ఇరుక్కపోయింది. ఆ ఎలక్ట్రిక్ పోల్ విరిగి బండి మీద కూడా పడ్డది. అప్పుడు వంశీ అతనికి గాయాలని, వీళ్ళకి కూడా కొంచెం దెబ్బలు తాగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పారిపోయిన తర్వాత మనకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి రాజును, తర్వాత దిల్షాదును, ఆ తర్వాత అశోక్ను, తర్వాత రవిని, మొత్తం 4గురిని అరెస్ట్ చేసినాము. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం టోటల్గా 18,500 రూపాయలు